నేను పెట్టే ప్రతి న్యూస్ మీకు నోటిఫికేషన్లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా. హాయ్ ఫ్రెండ్స్, టుడే మన రామ్ గోపాల్ వర్మ గారు వ్యూహం ట్రైలర్ అనేది వచ్చింది కదా, ఆ సినిమాలోది ఒక పాట అనేది రిలీజ్ చేశారు. అది దేవా దేవా అనే సాంగ్. అది నన్ను అడిగితే అది సెంటిమెంట్ సాంగ్. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అందరూ పరామర్శించడానికి వెళ్తారు కదా, సో దాన్ని బేస్ చేసుకొని తీశారనమాట. ఇప్పుడు ఆ సాంగ్లో రిలీజ్ చేశారు. ఆ సాంగ్లో ఎవరెవరు వచ్చారు, వాళ్ళు ఎలా పరామర్శించారు అనేది మనకు బేసిక్ ఐడియా అనేది ఇవ్వడానికి సాంగ్ అనేది రిలీజ్ చేశారు. అది ఎలా ఉండేది నేను ఫోటో స్క్రీన్ బై స్క్రీన్ మీకు వేసి చూపిస్తున్నాను, చూడండి. సో ఫస్ట్ వచ్చేసి మనకి సోనియా గాంధీ గారు వస్తారనమాట. సో ఇదిగో చూస్తున్నారు కదా, ఈ ఫోటోలో సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు, రోసయ్య గారు అందరు ముగ్గురు కలిసి వస్తారనమాట. సో రెండో పిక్చర్కి వచ్చేసి వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఆడుంటే దండం పెడతారు. ఫస్ట్ స్టార్టింగ్లో ఎవరైనా వెళ్ళినప్పుడే నమస్కారం చేస్తారు కదా. సో చూడండి ఎలా చూస్తుందో, ఎంత కోపంగా చూస్తుందో. లోపలేమో పైకేమో నటిస్తుంది, కానీ లోపల ఉండేది ఆమెకి బయట కనిపిస్తా, అంటే వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఎలా ఉన్నారు ఏంటి అని. ఎంత కోపంగా చూస్తుందో చూడండి. చేతులేమో ఒక పక్క, ఆమె చూపేమో ఒక పక్క ఉంది. ఆ విధంగా చూస్తాను ఆమె జగన్మోహన్ రెడ్డి గారిని. సరే చూని అండి, ఆమె బాధ ఆమెది. సో మూడో పిక్చర్కి వచ్చేసరికి రోసయ్య గారు వస్తారు, మరి సెక్యూరిటీ గార్డులు పోలీసులు అంతా ఉన్నారు. సో ఈయన మూడో పిక్చర్. సో నాలుగో స్క్రీన్కి వచ్చేసరికి ఇంక వాళ్ళందరూ కలిసి వచ్చారు కాబట్టి ఇంకా పూలమాల అర్పించి నివాళులు అర్పించింది సోనియా గాంధీ గారు. సరే ఇంకా ఆయన ఫోటోని చూసి ఇంకా నివాళులు అర్పిస్తూ ఉంది, అది ఓకే బాగానే ఉంది. సో ఇంకా ఐదో పిక్చర్కి వచ్చేసరికి రోసయ్య గారు తర్వాత, ఫస్ట్ సోనియా గారు ఫస్ట్ ఆమె కాబట్టి నివాళులు అర్పించాలి, తర్వాత రోసయ్య గారు మన్మోహన్ సింగ్ గారు ఇక్కడ నివాళులు అర్పించారు, ఆయన పక్కనే ఉన్నాడు. సో ఇంకా ఆరో పిక్చర్కి వచ్చేసరికి ఇంకా రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ భార్య భారతమ్మ, ఇంకా వైఎస్ భారతి, ఇక్కడ మన జగన్ గారి వైఫ్, రాజశేఖర రెడ్డి గారి వైఫ్, ఆ చెల్లెలు శర్మిల, వీళ్ళందరూ బెడ్రూమ్లో కూర్చొని ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు. ఎవరైనా అంతే కదా, జనరల్గా ఆడవాళ్ళు కాబట్టి లోపల కూర్చోంటారు. ఆరో పిక్చర్కి వచ్చేసి రోసయ్య ధైర్యం చెప్తా అంటాడు, ఏం బాధపడకు, అంత మంచిగా జరుగుతుంది, నేను ఉన్నాను కదా అని ధైర్యం చెప్తా అంటాడు జగన్ గారికి. వచ్చారబ్బా, మెయిన్ క్యారెక్టర్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఏం క్యారెక్టర్ అంటే ఇదే, ఈయన క్యారెక్టర్, మెయిన్ క్యారెక్టర్ అంటే ఈయన అబ్బా, చంద్రబాబు నాయుడు గారు. సో ఆయన కూడా అంటే బేసిక్గా వాళ్ళకి ఎన్ని శత్రుత్వ వాళ్ళు ఉన్నా కానీ ఇట్లాంటి చోట అందరూ కలుస్తారులే, అది జనరల్గా కామన్గా జరిగేది. బేసిక్గా అసలు యాక్చువల్గా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఫ్రెండ్స్ అనమాట. సో వాళ్ళు ఆ ఫ్రెండ్షిప్ అనేది వాళ్ళకు గుర్తుంటుంది. మేబీ జగన్ గారికి అంత ఐడియా ఉండకపోవచ్చు ఈ జనరేషన్ వాడు కాబట్టి. ఆ జనరేషన్లో వాళ్ళిద్దరు ఫ్రెండ్సే, పేరుకి పార్టీలు వేరైనా కానీ ఇద్దరు ఫ్రెండ్సే. సో ఆయన చనిపోవడంలో కొంచెం బాధ అనిపించింది. చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చారనమాట. ఆయన పర్లేదు, ఇట్లాంటి వాటికి చంద్రబాబు నాయుడు గారిని మెచ్చుకోవచ్చు, మనము ఇందులో తప్పు పట్టాల్సిన అవసరం లేదు. సో వచ్చారు, బాగానే ఉంది, ఆయన నివాళులు అర్పించారు, దండం పెట్టాడు, బాగానే ఉంది ఈ పిక్చర్లో. సో ఇంకో పిక్చర్కి వచ్చేసరికి రోసయ్య గారు ధైర్యం చెప్పి వెళ్ళిపోయేటప్పుడు ధైర్యం చెప్తున్నాడు, ఏదో చెవిలో మాట్లాడేసి చెప్తున్నాడు, నువ్వేం బాధపడకు, నేను ఉన్నాను, పార్టీ కూడా మనమే చూసుకుందామని చెప్పి వెళ్తా అన్నట్లుంది. సో ఇంకో పిక్చర్కి వచ్చేసరికి ఇంకా చంద్రబాబు నాయుడు కూడా వెళ్ళేటప్పుడు కూడా దండం పెట్టి, బాధపడకు బ్రదర్, అంతా మంచిగా జరుగుతుంది అని చెప్పి. లోపల వాళ్ళకి శత్రుతాలు ఉంటాయి. జగన్ గారు అయితే కోపంగానే చూస్తున్నారు, కానీ వచ్చాడు కాబట్టి సానుభూతి కొంచెం సైలెంట్ ఉండాలి, సైలెంట్గా ఉంది. బట్ చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయన పెద్ద రకం నిలబెట్టుకొని మంచిగానే చెప్పి, కన్న కొడుకు లాంటాడు అని చెప్పేసి భుజాన్ని తట్టి, భుజం మీద చేసి చెప్పేసి వెళ్తున్నాడు. సో ఇంక ఈ పిక్చర్కి వచ్చేసి సోనియా గాంధీ వెళ్ళేటప్పుడు ఇంకా వాళ్ళ లోపల ఉంటారు కాబట్టి మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు, ఇక్కడ శర్మిల గారు ఉన్నారు, ఆయన భర్త గారు అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు, ఇంక వైఎస్ భారతి భార్య అన్నారు, ఇంకా అందరూ కలిసి విజయమ్మ గారు పరామర్శించి సోనియా గాంధీ, ఇంకా నేను వెళ్తున్నాను, మీరేం బాధపడకండి, అంతా మంచిగా జరుగుతుంది, అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుద్దామని చెప్పేసి వెళ్తా అంది అని అనిపిస్తుంది నాకు. మేబీ ఇంకెవరైనా అదేలా చెప్తారు, ఇంకెవరైనా అదేం కాదు. సో ఇది ఈ పిక్చర్స్ ఈ సాంగ్లో ఈ 10 పిక్చర్లు సీన్లు తీసి రిలీజ్ చేశారు. సో ఇది అనుకుంటున్నాను. ఓవరాల్గా చెప్పాలంటే సాంగ్లో రిలిక్స్ అవన్నీ బాగానే ఉన్నాయి, మంచిది కానీ సెంటిమెంట్ కాబట్టి తీశారు. సో పరామర్శించేది కొంచెం సాడ్ ఫీలింగ్లో ఉన్న సాంగ్ ఇది. ఓవరాల్గా బాగానే ఉంది, ఒకసారి వినొచ్చు మనం. దీని ద్వారా నేను పెట్టే ప్రతి న్యూస్ మీకు నోటిఫికేషన్లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా.